ఎలా ఉంటాడండి ప్రభాస్ మీతో కానీ ఇంట్లో? అసలు ఆయనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన మామూలుగా అసలు అలాంటి వ్యక్తిని మనం చూడం అసలు. నిజంగా అది ఒక దేవుడిచ్చిన వరం ఆయన. అట్లాంటి మెంటాలిటీ, అలాంటి మనస్తత్వం, అందరినీ ఒకేలా చూడటం. వాళ్ళ పెదనాన్నగారు అంటే ఇంక అంత ప్రాణం పెట్టే ఆ కృష్ణరాజు గారు చేసుకున్న పుణ్యం అంతా ఈ అబ్బాయి. అదే నిన్న భాగ్యశ్రీ గారు కూడా చెప్పటం, ప్రభాస్ని ఎలా పలకరించాలని నేను అనుకుంటే ఆయనే వచ్చి నన్ను పలకరించి మీ ఫ్యాన్ అని అంతలా అంత పెద్ద స్టార్ కూడా ప్రభాస్ గారు గురించి అట్లా చెప్పడం. కృష్ణరాజు గారు అదే అంటారు, నా పుణ్యం ఏంటి ఎంత సంపాదించుకున్నాను అంటే పిల్లలు చాలు కదా అంటారు. ఆ కొడుకు అలాంటి వాడే, తర్వాత ఫ్యామిలీ, తర్వాత పిల్లలు ముగ్గురు, మా పిల్లలు అసలు ఎంత కంటికి రెప్పలా చూసుకుంటారు నన్ను, కృష్ణరాజు గారిని. ఎలా ఉంటాడండి ప్రభాస్ మీతో కానీ ఇంట్లో? అసలు ఆయనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన మామూలుగా అసలు అలాంటి వ్యక్తిని మనం చూడం అసలు. నిజంగా అది ఒక దేవుడిచ్చిన వరం ఆయన. అట్లాంటి మెంటాలిటీ, అలాంటి మనస్తత్వం, అందరినీ ఒకేలా చూడటం. వాళ్ళ పెదనాన్నగారు అంటే ఇంక అంత ప్రాణం పెట్టే ఆ కృష్ణరాజు గారు చేసుకున్న పుణ్యం అంతా ఈ అబ్బాయి. అదే నిన్న భాగ్యశ్రీ గారు కూడా చెప్పటం, ప్రభాస్ని ఎలా పలకరించాలని నేను అనుకుంటే ఆయనే వచ్చి నన్ను పలకరించి మీ ఫ్యాన్ అని అంతలా అంత పెద్ద స్టార్ కూడా ప్రభాస్ గారు గురించి అట్లా చెప్పడం. కృష్ణరాజు గారు అదే అంటారు, నా పుణ్యం ఏంటి ఎంత సంపాదించుకున్నాను అంటే పిల్లలు చాలు కదా అంటారు. ఆ కొడుకు అలాంటి వాడే, తర్వాత ఫ్యామిలీ, తర్వాత పిల్లలు ముగ్గురు, మా పిల్లలు అసలు ఎంత కంటికి రెప్పలా చూసుకుంటారు నన్ను, కృష్ణరాజు గారిని. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.